హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి నిన్న రీసెంట్గా జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్ మ్యాచ్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందామండి. ఇక ఆ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత డిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా తర్వాత వీడియో అప్లోడ్ చేశానండి. సారీ అండి, ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానండి. ఇక ఫస్ట్ మనం స్కోర్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ ఎలా జరిగింది, ఏం జరిగిందని. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ శర్మ వచ్చేసి మనకి 16 balls 18 runs కొట్టిండండి. 4 fours, 112.50 స్ట్రైక్ రేట్ అండి. హెడ్ వచ్చేసి 5 balls 8 runs కొట్టిండండి. 2 fours, 160.00 స్ట్రైక్ రేట్ అండి. ఇషాన్ కృష్ణ వచ్చి 14 balls 17 runs కొట్టిండండి. 2 fours, 121.43 స్ట్రైక్ రేట్ అండి. నితీష్ రెడ్డి వచ్చేసి మనకి 34 balls 31 runs కొట్టిండండి. 3 fours అండి. 91.18 స్ట్రైక్ రేట్ అండి. క్లాసన్ వచ్చేసి 19 balls 27 runs కొట్టిండండి. 2 fours, 142.11 స్ట్రైక్ రేట్ అండి. అంకిత్ వర్మ వచ్చేసి 14 balls 18 runs కొట్టిండండి. 2 fours, 128.57 స్ట్రైక్ రేట్ అండి. కమిండు మెండల్స్ అంటండి 5 balls 1 run కొట్టిండు, 20 స్ట్రైక్ రేట్ అండి. ఇక ప్యాట్ క్యూమెన్స్ 9 balls 22 runs, 3 fours, 1 6, 244.44 స్ట్రైక్ రేట్ అండి. ఇక స్మర్జిత్ సింగ్ 2 balls 0 runs 0 స్ట్రైక్ రేటు. షమి 2 balls 6 runs 1 4, 300.00 స్ట్రైక్ రేట్ అండి. ఇక గుజరాత్ టైటన్స్ బౌలింగ్ చూసుకుంటే సిరాజ్ 4 overs 17 runs ఇచ్చి 4 wickets 4.20 ఎకనామీ. ఇషాన్ 4 overs 53 runs 13.20 ఎకనామీ. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి ఇషాను. ప్రసీద్ వచ్చేసి 4 overs 25 runs ఇచ్చిండు, 2 wickets 6.20 స్ట్రైక్ రేట్ అండి. రషీద్ ఖాన్ వచ్చేసి మనకి 4 overs 31 runs ఇచ్చిండు, 7.80 ఎకనామీ. సాయి కృష్ణ వచ్చేసి మనకి 4 overs 24 runs ఇచ్చిండు, 2 wickets తీసుకున్నాడు, 6.00 ఎకనామీ. ఇంకా గుజరాత్ టైటన్ బ్యాటింగ్ చూసుకుంటే సాయి సుదర్శన్ 9 balls 5 runs అండి, 55.56 స్ట్రైక్ రేట్ అండి. శుమంగిల్ వచ్చేసి 43 balls 61 runs కొట్టిండు, 9 fours అండి, 141.86 స్ట్రైక్ రేట్ అండి. జాస్ బట్లర్ వచ్చేసి డక్అవుట్ అయ్యిందండి. ఇక వాషింగ్టన్ సుందర్ 29 balls 49 runs, 5 fours 2 sixes, 168.87 స్ట్రైక్ రేట్ అండి. రూదర్ఫోర్డ్ వచ్చేసి 16 balls 35 runs, 1 wicket, 1 6, 218.75 స్ట్రైక్ రేట్ అండి. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి 5 fours 2 sixes కొట్టిండండి. ఇక మనకి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే మొహమ్మద్ షమి వచ్చేసి 4 overs 28 runs, 2 wickets 7.0 ఎకనామీ అండి. ప్యాట్ కుమెన్స్ వచ్చేసి 3.4 overs వేసిందండి, 26 runs 1 wicket 7.10 ఎకనామీ అండి. స్మర్జిత్ సింగ్ 1 over వేసిన 20 runs 20 ఎకనామీ అండి. ఉనత్కత్ వచ్చేసి 2 overs 16 runs 8 ఎకనామీ. అన్సారీ వచ్చేసి 4 overs 33 runs 8.20 ఎకనామీ, 0 wickets. కమిండ్ వచ్చేసి 1 over 12 runs 12 ఎకనామీ. అభిషేక్ శర్మ వచ్చి 1 over 18 runs 18 ఎకనామీ. మొత్తం 7 బౌలర్స్ని వాడారండి నిన్న ఎస్ఆర్హెచ్. ఓవరాల్గా మనకు టార్గెట్ వచ్చేసి నిన్న ఎస్ఆర్హెచ్ 152 కొట్టిందండి, 153 టార్గెట్. మనకి గుజరాత్ టైటన్స్ 16.4 overs కంప్లీట్ చేసేస్తున్నారండి టార్గెట్ని. ఇక మ్యాచ్ చూసుకుంటే హైదరాబాద్ కంటిన్యూగా అవుట్ అయిపోతుందండి. హైదరాబాద్ వచ్చేసి నిన్న కూడా అట్లాగే అవుట్ అయిపోయింది. చూద్దాం ఫర్దర్గా ఎలాంటి మ్యాచెస్ అనేది జరుగుతుందో, ఏ మ్యాచెస్ అని విన్ అవుతుందో. ఇక మెయిన్గా చూసుకుంటే నిన్న ప్లేయర్స్ అంటే సిరాజ్ అండి 4 overs 17 runs 4 wickets అండి, 4.50 సంథింగ్ ఎకనామీ అండి. వేరే లెవెల్ చుక్కలు చూపించిందండి. ఆర్సీబీ కరెక్ట్ షాట్ వదిలిండు సిరాజ్, నన్ను ఎందుకు తీసుకోలేదు ఈసారి అని చెప్పి. లాస్ట్ టైం కూడా 3 or 4 wickets, ఈ టైం కూడా 4 wickets అండి. ఫస్ట్ మ్యాచ్ కొంచెం డల్ అయినా కానీ తర్వాత చుక్కలు అనేవి చూపించిందండి సిరాజు. మెయిన్ ప్లేయర్స్ని అవుట్ చేసినారు, మంచి రిథంలో వెళ్ళిపోయిండు బౌలింగ్. ఇలాగే ప్లస్ అదొకటే కాకుండా T20లో కూడా ఆయన తీసుకోవాలి, అది కూడా కక్ష అనేది పెట్టుకుని వేరే లెవెల్ బౌలింగ్ అని వేసిండు. పక్కా నెక్స్ట్ T20లో ఉంటాడు సిరాజు. అలాంటి బౌలింగ్ వేసిండు. ఇదే బౌలింగ్ కంటిన్యూ అయితే మీకు తెలిసింది ఆల్రెడీ, సిరాజ్ ఒకవేళ ఫామ్లోకి వచ్చింది అనుకో పక్కా వికెట్ల మీద వికెట్లు తీసే ఆ సీజన్కి వెళ్ళి బయటకు వస్తాడు. అంత కేపబుల్ ఉన్న ప్లేయర్ మన హైదరాబాద్ మియాబాయ్ అంటారు ఆయనని. అంత నెంబర్ 1 ప్లేయర్ అండి. నిన్న కూడా గుజరాత్ టైటన్స్లో అట్లాగే బౌలింగ్ వేసి ఎస్ఆర్హెచ్కి చుక్కలు చూపించిందండి. ఎస్ఆర్హెచ్ కూడా అసలు సిరాజ్ రావడానికి కూడా కారణం ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీలో తీసుకోవడం జరిగింది. ఒక 5 years 6 years ఆర్సీబీలో ఆడిండు. తర్వాత ఆర్సీబీ వాళ్ళు వదులుకున్నారు. గుజరాత్ టైటన్స్
ఆయన కేపబిలిటీ చూసుకుని గుజరాత్ టైటన్స్ తీసుకున్నారు. మంచి ఫ్యూచర్ అని ఇచ్చినారు గుజరాత్ టైటన్స్. సిరాజ్కి చుక్కలు చూపించిండు. మన ఆర్సీబీ మీద కూడా తనంటే ఏంటో అని చూపించిండు. ఈరోజు మనకు హైదరాబాద్ మీద చూపించిండు. ఇక ఫర్దర్ మ్యాచెస్లో కూడా మంచి మంచి వికెట్స్ తీసుకుంటారేమో అని చెప్పి అనుకుంటున్నాము. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చేస్తా అండి. ఇక ఫస్ట్ మ్యాచ్ ఒకటి విన్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసిందండి. మళ్ళీ ఒకసారి అనుకుంటే ప్రతి మ్యాచ్ ఇట్లా కంటిన్యూ మ్యాచెస్ ఓడిపోవడం ఏం లేదండి. మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఓవర్ బిల్డప్ అయిపోయిందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే కంటిన్యూ విన్స్ రావడం, అదే కంటిన్యూ హిస్టరీ క్రియేట్ చేయడం వల్లనేమో కాన్ఫిడెన్స్ అనేది చూద్దాం. ఫర్దర్గా ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, పక్కా ప్లే ఆఫ్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. అది అటు ముంబై అట్లాగే ఉంది, అటు చెన్నై ఇట్లాగే ఉంది, ప్లస్ హైదరాబాద్ అట్లాగే ఉంది. ఒక్కొక్క మ్యాచ్ గెలిచినవి ఉన్నాయి. చూద్దాం ఫర్దర్గా ఎన్ని మ్యాచెస్ గెలిచాయని. ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ ప్లస్ మూవీ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఈ అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.